హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం తెలంగాణ బడ్జెట్ 25-26ని డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా బడ్జెట్ అంటే మనకి రాబోయే ఆర్థిక సంవత్సరానికి చేయబోయే ఖర్చుల అంచనా అన్నట్టు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఏ ఖర్చులు చేస్తాం, సో వాటికి ఫస్ట్ రాబడి ఎట్లా వస్తుంది, ఆదాయం ఎట్లా వస్తుంది, అట్లనే చెల్లింపులు అంటే ఖర్చు కూడా ఎట్లా చేస్తాం అనేది అంచనా అన్నమాట. ఈ రంగాల నుంచి మనకు రాబడులు వస్తాయి, మీన్స్ రిసిప్ట్స్ వస్తాయి, ఈ విధంగా మనం ఖర్చు చేస్తామని చెప్పేసి ఇది ఒక అంచనా. అదే ఎకనామిక్ సర్వే అనేది మనకు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. అయితే ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకు ఆల్రెడీ అయిపోయిన ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ అచీవ్మెంట్స్ అన్నీ ఏమేమి చేశారు, ఏ విధంగా ఖర్చు చేశారని చెప్పేసి ఉంటాయి. ఇది ఆల్రెడీ అయిపోయిన సంవత్సరానికి ఉండేది సోషో ఎకనామిక్ అవుట్లుక్. రాబోయే సంవత్సరం గురించి అంచనా ఉండేది బడ్జెట్ అన్నమాట. సో రాబోయే సంవత్సరానికి అంచనా వేస్తారన్నమాట. దీంట్లో చూస్తే బడ్జెట్లో మనకు రెండు రకాలుగా రాబడి ఓవరాల్గా మనకు అంచనా 3,04,965 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది రిసిప్ట్స్ అన్నట్టు, టోటల్ ఆదాయం అన్నమాట, ఇన్కమ్. అయితే ఇది మనకు ఎట్లా వస్తుంది. ఫస్ట్ రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు, ఇవి రెండు రకాలుగా వర్గీకరించబడి ఉంది. మనకి రాబడులు మీన్స్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నమాట. 2 టైప్స్ డివైడ్ అయింది. దాంట్లో వచ్చేసి మనకు రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి 2,29,720 కోట్లు వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 74,645 కోట్లు వస్తుంది అన్నమాట. అయితే మనకి రెవెన్యూ రిసిప్ట్స్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ పన్ను ఆదాయం, సో ట్యాక్స్ ఇన్కమ్ ఉంటుంది అన్నమాట. ఇది హైయెస్ట్. ఇది ఆర్డర్లో మనం మెన్షన్ చేయడం జరిగింది మనకు ఈజీ ఉండడానికి. సో ఎక్కువగా మనకు పన్ను ఆదాయం నుంచి వస్తుంది. రెవెన్యూ రిసిప్ట్స్లో టాప్లో మనకు పన్ను ఆదాయం ఉంది. నెక్స్ట్ పన్నేతర నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అన్నమాట. ఆ తర్వాత కేంద్ర పన్నుల్లో వాటా, అంటే మనకు సెంట్రల్ నుంచి వెళ్ళి కూడా కొన్ని ట్యాక్సెస్ వస్తాయి చూడండి, అంటే అవి అన్నమాట. ఆ తర్వాత గ్రాంట్స్ మీన్స్ సెంట్రల్ నుంచి మనకు విపత్తుకు కానీ ఇంకేమన్నా కొన్ని పథకాలు అమలు చేయడానికి కానీ గ్రాంట్స్ వస్తాయి అన్నమాట. అవి గ్రాంట్స్. సో ఇవి రెవెన్యూ రాబడిలో ఇవి ఉంటాయి. ఆ తర్వాత మూలధన రాబడులు మీన్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ చూసుకుంటే మనకి దీంట్లో బహిరంగ మార్కెట్ రుణాలు అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, దీంట్లో హైయెస్ట్ ఇదే ఉంది. దీని ద్వారా 64,539 crore వస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే కేంద్రం నుండి రుణాలు, సో సెంట్రల్ నుంచి వెళ్ళి కూడా మనం లోన్స్ బారో చేస్తున్నమాట, అవి 4,000 crore. ఆ తర్వాత డిపాజిట్లు తదితరాలు, కొన్ని డిపాజిట్స్ నుంచి వచ్చే అమౌంట్ వచ్చేసి 4,000 crore అది కూడా. ఆ తర్వాత రుణాలు, అడ్వాన్సులు, వాటి నుంచి వెళ్ళి 1,106 కోట్లు వస్తుంది. సో ఈ విధంగా మనకి మొత్తానికి రాబడులు ఎంత, దాంట్లో రెవెన్యూ ఎంత, మూలధనం ఎంత. రెవెన్యూలో ఏమేమి ఉంటాయి, ఆ తర్వాత మూలధన మీన్స్ క్యాపిటల్లో ఏమేమి ఉంటాయి. సో ఇవి మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు మనం వీటిని ఎక్స్పెండిచర్ అంటే చెల్లింపులు, వ్యయం అంటారు అన్నమాట. అటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ సేమ్ అమౌంట్ 3,04,965 crore అన్నమాట. దీంట్లో కూడా సేమ్ 2 టైప్స్ ఇది డివైడ్ అయి ఉంటుంది ఎక్స్పెండిచర్ కూడా. ఒకటి రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెండవది మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఎంత చేస్తున్నారు, 2,26,982.29 crore. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది మనకు ఈ రిసిప్ట్స్ వచ్చిన రాబడి కంటే తక్కువగా ఉంది, అంటే మిగులుంది అన్నట్టు. రెవెన్యూ ఆదాయంలో కంటే రెవెన్యూ వ్యయం తక్కువగా ఉంది. ఆదాయం కంటే వ్యయం తక్కువ ఉన్నప్పుడు ఎట్లనే మిగులు ఉంటుంది. సో ఆ రెవెన్యూ మిగులే ఇది 2,738 crore. ఓకే. అయితే ఈ రెవెన్యూ వ్యయంలో ఏమేమి ఉంటాయి, దీంట్లో రెవెన్యూ వ్యయం గురించి ఒక క్లారిటీ ఉండాలి మనకి. రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటిది. ఫస్ట్ రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనకు దీని ద్వారా ఆస్తులు సృష్టించబడవు. అంటే అవి ఏంటి, ఒకటి జీతభత్యాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు. అంటే సపరేట్గా మనం ఒక ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లైక్ రోడ్స్ ఇంకేమైనా సపరేట్గా మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, పెట్టుబడి పెట్టట్లేదు, ఉన్న వాటికే ఖర్చు చేస్తాం అన్నమాట. సో అవి రెవెన్యూ వ్యయం కింద వస్తాయి. ఆ రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, 2,26,9
982.29 కోట్లు ఉంది. ఆ తర్వాత మనం మూలధన వ్యయం చూద్దాం. మూలధన వ్యయం అంటే ఏంటిది అంటే మనం ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు కట్టడానికి కానీ ఆస్తులు సృష్టించడానికి చేసే ఖర్చు అన్నమాట. సో వీటిని సపరేట్గా ఏమైనా ఆస్తులు సృష్టించే ఖర్చు చేస్తారు. ఏమైనా ఏంటి ప్రాజెక్ట్స్ కానీ మనకి రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ దీని కిందకి వస్తాయన్నమాట. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఆస్తులు సృష్టించేవి అసెట్స్ని మనకి మళ్ళీ ప్రొడ్యూస్ చేసేవి అన్నమాట. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనం ఇక్కడ ఇంకా వ్యయం ఏమేమి చేస్తున్నారు, రుణాలు కడుతున్నారు. సో అయితే మనకి రుణాలు అడ్వాన్సులు ఎంత ఉంది, 21,350 కోట్లు ఉంది. సొంత బాకీ చెల్లింపులు 15,848 కోట్లు ఉంది. ఇది ద్రవ్యలోటు మీన్స్ ఇది మనకు ఇంపార్టెంట్, ఫిజికల్ డెఫిసిట్ అంటారు అనమాట. ద్రవ్యలోటు మనకి 25-26 సంవత్సరానికి వచ్చేసి 54,009 కోట్లు ఉంది. సో ద్రవ్యలోటు ఏంటి అంటే సింపుల్గా ఈ సంవత్సరం మనకు ఈ ఎక్స్పెండిచర్ చేయడానికి డబ్బులు సరిపోవట్లేదు. ఎంత సరిపోవు అంటే అంత మనం అప్పు తీసుకొచ్చుకుంటాం. ఎంత సరిపోదో అంత అప్పు తీసుకొచ్చుకుంటాం. ఆ అప్పే 54,009 కోట్లు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నాం, కానీ మన దగ్గర ఒక 60 రూపాయలే ఉన్నాయి. అంటే ఇంకా 40 రూపాయలు కావాలి. ఈ 40 రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం మనం అప్పు లెక్క. సో ఆ అప్పే ఈ ద్రవ్యలోటు అట్లా అన్నమాట. ఆ విధంగా ఇక్కడ వరకు ఓకే, క్లారిటీ. నెక్స్ట్ చూస్తే SOTR స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సొంత పన్నుల ఆదాయం వాటా తెలంగాణకి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. అట్లా సొంత పన్నులు అచ్చుట్లా ఎంత 88% వస్తున్నాయి. అంటే సొంత పన్నులు రాష్ట్రానికి ఏముంటాయి, మనకు SGST కానీ, వాహన పన్ను కానీ, ఎక్సైజ్ పన్ను కానీ, ఇవి స్టేట్కు సొంతంగా వచ్చే పన్నులు అన్నమాట. సో ఇవి మనకి 88% మనకు మొత్తం పన్ను వాటాలో వీటిదే ఎక్కువ ఉందన్నమాట. ఆ తర్వాత మనకు బడ్జెట్లో 6 గ్యారంటీస్ అంటే 6 గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే 56,084 కోట్లు కేటాయించారు. దాంట్లో వీటికి మెయిన్గా కేటాయించారు అంటే రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయుతకి 14,861 కోట్లు. సో అట్లా మిగతా అన్నమాట. సో మహాలక్ష్మి మీన్స్ ఒకటి ఆర్టీసీకి ఉంటుంది మహాలక్ష్మి, ఇంకోటి LPG సబ్సిడీకి కూడా ఉంటుంది. సో వీటికి ఎంత కేటాయించారు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సన్న బియ్యం కొన్నందుకు రైతులకు ఇక్కడ గృహజ్యోతి మిస్ అయింది. గృహజ్యోతి ఇది 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉంది కదా, దీనికి 2,080 కోట్లు. ఆ తర్వాత సన్న బియ్యం కొన్నందుకు రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు కదా, దానికి 1,800 కోట్లు అన్నమాట. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్కి 1,143 కోట్లు. ఇట్లా ఇవి ఒక్కటి మనకు మెయిన్ టాప్ 3 అయితే గుర్తుపెట్టుకోవాలి, 1, 2, 3 అన్నమాట. సో ఆ తర్వాత చూస్తే మనకి అలొకేషన్స్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు. ఇక్కడ 2 రకాలు చూసుకోవచ్చు. ఒకటి డిపార్ట్మెంట్ వైజ్ చూడొచ్చు, రెండోది రంగాల వారీగా మీన్స్ సెక్టార్ వైజ్ కూడా చూడొచ్చు. అయితే మనకి డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేటాయించారు 54,008 కోట్లు. తర్వాత పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి కేటాయించారు 31,605 కోట్లు. తర్వాత అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఇలా చూసుకుంటే మనకి తర్వాత ఇరిగేషన్ అట్లా ఉందన్నమాట. సో అదే రకంగా చూస్తే మనకి ఇవి మామూలుగా చూసుకోవాలి, ఒక ఆర్డర్లో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, నాకు ఐడియా ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత రంగాల వారీగా మీన్స్ సెక్టర్ వైజ్ చూసుకుంటే SC వెల్ఫేర్కు 40,232 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చినట్టుంది కదా, సో 24,439 కోట్లు. రైతు భరోసా 18,000 కోట్లు. ఎడ్యుకేషన్ 23,108 కోట్లు. అయితే ఇట్లా చూస్తున్నాం కదా మనం. ఇట్లా చూసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే టాప్ ఫస్ట్ ఏది అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఇది ఉంటే ఇది ఫస్ట్ వస్తుంది, లేదు అంటే మామూలుగా టాప్ ఏది ఉంది, SC వెల్ఫేర్ ఫస్ట్ ఉంది. SC వెల్ఫేర్ తర్వాత దేనికి ఉంది, పంచాయతీరాజ్కి ఉంది. ఆ తర్వాత ఏముంది మనకు అగ్రికల్చర్ ఉంది 3వది. ఆ తర్వాత ఏముంది మనకి ఇరిగేషన్ ఉంది 4. 5వది వచ్చేది ఏముంది ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్కును మనకి ఎనర్జీ డిపార్ట్మెంట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. 6వది వచ్చేసి మనకు ఇది 6వది ఎనర్జీ డిపార్ట్మెంట్. ఇట్లా మనకి ఇట్లా కూడా తెలిసి ఉండాలి, అంటే రంగాల వారిగా తెలిసి ఉండాలి, డిపార్ట్మెంట్ వైజ్ తెలిసి ఉండాలి, ఓవరాల్గా కూడా మనకు ఐడియా ఉండాలి అన్నమాట. సో మనకి ఇందిరా మిల్లకి 22,500 కోట్లు కేటాయించారన్నారు. అయితే ఇది నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టించడం లక్ష్యం. ఓవరాల్గా
మనకు 5 ఇయర్స్లో 4.50 ల్యాక్స్ ఇల్లు నిర్మించడం లక్ష్యం. ఇది కొంచెం డౌట్గా ఉంది, చూసుకోండి. ఆ తర్వాత యువ వికాసం పథకానికి 6,000 కోట్లు దీనికి ఈ పథకానికి కేటాయించారన్నమాట. నెక్స్ట్ ఇంకొన్ని ముఖ్యాంశాలు చూస్తుంటే బడ్జెట్లో మనకి తెలంగాణ 10 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు 10 సంవత్సరాలల్లో $1 ట్రిలియన్ అన్నమాట. ఆ తర్వాత మనకు జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంది తెలంగాణది అంటే 10.1% ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇండియాకు 9.9 ఉంది. ఇండియా కంటే తెలంగాణకి ఎక్కువ ఉంది గ్రోత్ రేట్. ఆ తర్వాత చూస్తే మనకి జిఎస్డిపి ఎంత ఉంది? 16.12 lakh crore ఉంది తెలంగాణది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నమాట. ఆ తర్వాత అదే తలసరి ఆదాయం తెలంగాణ పర్ క్యాపిటా 3,79,951 crore రూపీస్ అన్నమాట. ఇది తెలంగాణ పర్ క్యాపిటా 3,79,951 రూపీస్ ఉంది. ఇది ఇంపార్టెంట్ మనకి. కంట్రీ చూస్తే 2.505 lakhs ఉందన్నమాట. తెలంగాణ పర్ క్యాపిటా వృద్ధి అంటే తలసరి ఆదాయ వృద్ధి 9.6% ఉంది. సో ఈ పర్ క్యాపిటా గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లనే జిఎస్డిపి కూడా గుర్తుపెట్టుకోవాలి, జిఎస్డిపి గ్రోత్ కూడా. ఇవి ఇంపార్టెంట్. అయితే మనకు తెలంగాణ ఇది మిస్టేక్ ఉంది. జిఎస్విఏ తెలంగాణ జిఎస్విఏకి కంట్రిబ్యూషన్ ఏ రంగం ఎంత ఉంది? ఫస్ట్ ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టార్ 17.3% ఉంది. సెకండ్ చూస్తే ద్వితీయ రంగం అంటే ఇది సెకండరీ సెక్టార్ 16.4%. తృతీయ రంగం 66.3%. మనకు ఆర్డర్ వైజ్ చూస్తే ఫస్ట్ మనకు తృతీయ రంగం ఉంది, సెకండ్ ప్రైమరీ సెక్టార్, థర్డ్ వచ్చేసి మనకి సెకండరీ సెక్టార్ ఉంది. ఆ తర్వాత స్థూల జిల్లా దేశీయోత్పత్తి అంటే ఏ జిల్లా ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక్క జిల్లా ఆదాయం పరంగా చూస్తే టాప్లో వచ్చేసి మనకి రంగారెడ్డి ఉంది. ఇండస్ట్రీస్ ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టాప్ ఇవే 3-4 ఉంటాయి ఎప్పుడైనా. రంగారెడ్డి, సెకండ్ హైదరాబాద్, థర్డ్ మేడ్చల్, ఫోర్త్ సంగారెడ్డి. వీటి జీడిపి ఎక్కువగా ఉంది అంటే వీటికి ఆదాయం ఎక్కువగా ఉందన్నట్టు. తక్కువలో చూస్తే ములుగు, జయశంకర్, కొమరంభీం ఈ 3 ఒక దగ్గర ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒక పక్కకే ఉంటాయి ఇట్లా 3 టాప్లో పైన మనకి జాగ్రఫీగా చూస్తే. ఆ తర్వాత నారాయణపేట. ఇవి 4టికి జీడిపి తక్కువగా ఉంది. అదే డిస్టిక్ వైజ్ పర్ క్యాపిటా తలసరి ఆదాయం చూస్తే మనకు టాప్లో సేమ్ ఇక్కడున్న జిల్లాలు ఇవి ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ ఉంది. కానీ థర్డ్, ఫోర్త్ ర్యాంక్ చేంజ్ అయిందనమాట. ఇక్కడ థర్డ్ ర్యాంకు సంగారెడ్డి ఉంది, ఫోర్త్ మేడ్చల్ ఉంది. ఇక్కడ కొంచెం ఇవి 2 మాత్రమే డిఫరెన్స్. అదే తక్కువగా డిస్టిక్ తలసరి ఆదాయం తక్కువగా ఉన్నాయి మాత్రం వికారాబాద్, హన్మకొండ, జగిత్యాల్, నారాయణపేట. అలాగే మనకు యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటే వార్షిక ద్రవ్యోల్బణం రేట్లు 2023-24లో తెలంగాణలో 6.36 ఉండే, ఇండియాలో 5.36 ఉంది. సో అప్పుడు ద్రవ్యోల్బణం రేట్లు అనేవి మనకు తెలంగాణలో ఎక్కువ ఉండే 2023-24లో. అదే 2024 ఏప్రిల్ టు 2025 జనవరి మధ్య చూస్తే తెలంగాణలో 4.2% ఉంది, ఇండియాలో 4.9% ఉంది. అంటే ఇక్కడ 2024 ఏప్రిల్ టు 2025 జనవరి ప్రకారం ఇండియా కంటే తెలంగాణలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. అయితే దీనికి సంబంధించి మనకి మోస్ట్లీ తెలంగాణ ఎకనామిక్ వచ్చేసి టాపిక్లో ఆల్మోస్ట్ 70-80% బడ్జెట్ ఎకనామిక్ సర్వే నుంచి వెళ్ళే వస్తాయి. అయితే దీనికి కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి ప్లేలిస్ట్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు అది కూడా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను.